హలో హాయ్ అందరికీ. నేను చికెన్ బిర్యానీకి రెడీ చేస్తున్నా. పుదీనా కారం కారం తర్వాత కూడా కొంచెం వేస్తా. కారం అయితే అదంతా కేజీ అవుతుంది. కేజీ అంటే ఇక 2 చెంచాలు ధనియా పౌడరు, ధనియా పౌడర్ కూడా ఎక్కువనే వేస్తా. అది కారం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, మళ్ళీ ఇలాచీలు, 4 లవంగాలు, అయ్యో బిర్యానీ ఆకులు 2, రైస్లకి చెక్క కొంచెం, దాల్చిన చెక్క, సాజీరా కొంచెం, సాజీరా అన్నం ఎక్కువ వేస్తా. చాలా బిర్యానీకి బాస్మతి రైస్ కడిగిన, సాజీరా వేసిన, సాజీరా మంచిగా వేసిన, వెళ్తే మంచిదని. ఇక ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా చిటికెడంతా, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 చెంచా, కొంచెం నెయ్యి వేస్తా. ఈ నెయ్యి ఇక బాస్మతిలో నెయ్యితో మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేస్తా. బిర్యానీలు అడగద్దు మా ఊళ్ళు, అందుకనే ఇంట్లో చేసి పెట్టుడు ఇష్టము. ఒక్కసారి ఇట్లా కలుపుదాం. చికెన్ పెట్టుకున్నాక స్టవ్ మీద పెడతా. అంతలోపు ఇక మూత పెట్టి పెడతా. ఉల్లిపాయలు, పెరుగు అన్నీ వేసి ఇక మంచిగా మ్యాచ్ చేసి మంచిగా కలిపిన తర్వాత చికెన్ పీసులు వేసి కలుపుతాం. చికెన్ పీసులు వేసి కలిపినాక ఒక 20 నిమిషాలు నానబెట్టి తర్వాత స్టవ్ కొత్తిమీర, ఎన్ని పుల్లలు కూడా మొత్తం వేసేస్తున్నాం. ఎందుకంటే చికెన్తో పాటు మంచిగా ఉడుకుతాయి. ఇలా మంచి ఎనర్జీ ఉంటుందంట. కాడలతో సహా కొంచెమే కట్ చేసి, ఇలా సూపర్ బిర్యానీ. రండి మా ఇంటికి భోజనానికి. ఇక చికెన్ పీస్లు వేస్తున్నాము. లెగ్ పీస్ మంచిగా గ్రేవీలో కలిపి ఇక స్టవ్ మీద పెట్టుడే. అన్ని మసాలా ఉంటుంది. కోడికి 2 ఉంటాయి రా లెగ్గులు. లెంక్లాడ దొరుకుతాయి. ఇక నాకు చికెన్ పీసులకు పట్టేటట్టు మంచిగా కలిపి కాసేపు నానబెట్టి 10 నిమిషాలు 15 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటు పెట్టాలి. ఇలా మా భోజనానికి మస్తు లేట్ అయ్యేటట్టుంది. పెడుతున్నా ఇక రైస్. దమ్ బిర్యానీ అంటే ఇక ఇది అన్నం సగం బాయిల్ అయినాక వేసుకున్నాడు. నిమ్మకాయ వండుతున్నా. అన్నం మంచిగా అవుతుంది, పొడుగ్గా హోటల్ స్టైల్లో వస్తుంది. నిమ్మకాయ ఇప్పుడే వండడం వల్ల చూపిస్తా కదా ఉడికినాక. చికెన్ హాఫ్ కొంచెం వేడి అయింది, అన్నం అయితే హాఫ్ ఉడికింది. ఇక హోటల్ స్టైల్లో బిర్యానీ ఇవ్వాల. వాటర్ రాకుండా నేను వేసి అక్కడ వాటర్ పట్టుకునేసాక ఎట్లా చేసినాము. ఇక సైడ్ కొన్న కొంచెం తడి ఉంటే మాడిపోకుండా ఉంటుందని ఒక చుక్క వేస్తున్నాము. ఒక చుక్క అంటే ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ దాంతో పోసినాము. ఇట్లా అడుగు ఖరాబ్ కాకుండా ఉండడానికి. మీదేమన్నా బరువు పెడదామా? పెట్టేసి ఇంకా పెట్టినా. దానికి లైక్, షేరు, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఒక్కసారైనా హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది. అంత బాగుంటుంది. హోటల్ దగ్గరికి పోయి వెయిటింగ్ ఉండి తింటాం కదా, సేమ్ టేస్ట్, సేమ్ చూడడానికి.
అదే స్మెల్. ఇప్పుడు వీడియో తీస్తున్నాం. చికెన్ బిర్యానీ రెడీ. దుర్గమ్మకి చూపించి దుర్గమ్మకి కొడి వేసినాం కాబట్టి